ఇది నేను కోరుకుంటే నా మెడలో పడిన తాళి కాదు, ఆ భగవంతుడు నాకు వరంగా ప్రసాదించిన తాళి. నేను చావుని కోరుకున్నాను, కానీ ఆ భగవంతుడు నేను బతకాలని కోరుకున్నాడు. నేను బతికితే భరత్ నా భర్త కావాలని ఆ దేవుడే నిర్ణయించాడు. అందుకేనే నిన్నిక్కడికి పంపించాడు. ఎన్ని సంవత్సరాలు భరత్ కోసం నేను కష్టపడ్డాను తెలుసా? ఎప్పటికైనా భరత్ నా వైపు చూడకపోతాడా, నా మెళ్ళో తాళి కట్టకపోతాడా అని ఒక రకంగా తపస్సు చేశాను. నేననుకున్నదేదీ నెరవేరలేదు. కానీ నా ప్రాణం పోతున్న టైంలో నిన్ను పంపించి నేననుకున్నది నెరవేరేలా చేశాడు. ఇది నీ గొప్పతనమో నా గొప్పతనమో కాదు నేత్రా, ఆ భగవంతుడి నిర్ణయం. దీన్ని కాదనడం ఎవరితరం కాదు. ఇది భగవంతుడి గొప్పతనం కాదు రుద్ర, ఆ చంద్రిక గొప్పతనం. ఆ చంద్రిక మంచి మనసుతో ఆలోచించింది కాబట్టి ఏ ఆడపిల్ల తీసుకోని నిర్ణయం తీసుకుంది. తనని మనం గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ బాధ పెట్టకూడదు రుద్ర. అంటే ఏం చేయమంటావు? ఈ తాళి తీసిచ్చేయమంటావా? తాళిని తీసేయమని నేను అనడం లేదు, భరత్ని వదిలేయమంటున్నాను. వాళ్ల బ్రతుకుని వాళ్ళని బ్రతకని అంటున్నాను. అనవసరంగా వాళ్ల జీవితాల్లోకి దూరి వాళ్ళని బాధ పెట్టొద్దని నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. అవునా? సరే అయితే నాకొక పని చేసి పెట్టమని వాళ్ళకి చెప్తావా? ఏం చేయాలి? ఆ భరత్ని కాని లేదా చంద్రికని కాని నా ప్రాణాలు తీసేయమని చెప్పు. ఆ తర్వాత నా మెళ్ళో తాళి తీసేస్తారో లేదా నన్ను అనాథ శవంలో వదిలేస్తారో వాళ్ళిష్టం. ఈ ఒక్క పని చేసి పెట్టమని చెప్పు. వాళ్ళనుకున్నది సాధించుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావు రుద్ర? వాళ్ళెందుకు అలా చేస్తారు? ఎందుకు చేయలేరు? నాకు ప్రాణం పోసింది వాళ్లే కదా. ఇప్పుడున్న నా ప్రాణాన్ని కూడా వాళ్ళనే తీయమని చెప్పు. నేనేం వద్దన్నానా? నేను ప్రాణాలతో ఉండగా భరత్కి దూరంగా బతకడం అనేది జరిగే పనే కాదు నేత్ర. అందుకే నేను చనిపోవాలనుకున్నాను. నాకు ప్రాణం పోయమని నేనేం అడగలేదే. వాళ్లే ప్రాణం పోశారు. వాళ్లే ఈ తాళిని నాకు వరంగా ఇచ్చారు. ఇప్పుడు ఈ తాళినే కావాలని కోరుకుంటున్నారు కదా. అలాంటప్పుడు నా ప్రాణాలు తీసేయడం పెద్ద కష్టమా చెప్పు? భరత్ చేతిలో ప్రాణం పోవాలని కోరుకున్నదాన్ని ఇప్పుడు నా భర్త చేతిలో ప్రాణం పోవాలని కోరుకుంటున్నాను. అంతే కదా? ఇందులో న్యాయం లేదా చెప్పు? రుద్ర, నేను నీతో వాదించలేను. వాదించలేవు కాబట్టే నన్ను వదిలే నేత్రా. వాళ్ళకి ఇష్టం లేకుండా నువ్వు ఎలా ఇక్కడుంటావు చెప్పు? ఇంతకు ముందు కూడా నేను ఇక్కడే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉంటాను. అప్పుడు ప్రేమ కోసం ఎదురు చూసే ప్రియురాలిగా బతికాను. ఇప్పుడు భర్త ప్రేమ కోసం ఎదురు చూసే భార్యగా బతుకుతాను. రుద్ర, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. నువ్వు నాకేం చెప్పొద్దు నేత్రా. నువ్వేదైనా చెప్పాలి అనుకుంటే వెళ్ళి ఆ మీనాక్షి గారితోటి చంద్రికతోటి మాట్లాడు. వాళ్ళని ఎలాగైనా ఒప్పించి భరత్తో నన్ను భార్యగా స్వీకరించేలా ఒప్పించు. లేదంటే అందరూ కలిసి నా ప్రాణం తీయడానికి సిద్ధపడేలాగా తయారు చేయి. ఇంతకు మించి నీకు మరో ఆప్షన్ లేదు. నన్ను కాంప్రమైజ్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లాలన్న ఆలోచన మానుకు. నేనిక్కడి నుంచి వెళ్లడం అంటూ జరిగితే ప్రాణం లేని శవంలాగే వెళ్తాను తప్ప భరత్ని మాత్రం వదులుకోను. అది కాదు రుద్ర, నువ్వు చేస్తుంది తప్పు. ఈ ప్రపంచంలో మన సంతోషం కోసం చేసేది ఏదీ తప్పు కాదు నేత్రా. ఈ మంగళసూత్రం నేను కోరుకుంటే వచ్చింది కాదు, నన్ను వెతుక్కుంటూ వచ్చింది. దీన్ని నేను వదులుకోలేను. అర్థమైందిగా? వెళ్ళు. నాకింకా బోల్డ్ పనులున్నాయి. పంతులు గారిని పట్టుకోవాలి, మొత్తానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ప్లీజ్ డోంట్ మైండా?
చూస్తుంటే కనీసం నా వైపు కూడా చూడటం లేదు. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. ఆ రోజు నువ్వు చెప్తూనే ఉన్నావు, కానీ మేమే నువ్వు చెప్పే మాటని వినిపించుకోలేదు. అంతా నువ్వు చెప్పినట్టే జరిగిందమ్మా. ఐమ్ సారీ అమ్మా. దేనికి సారీ? ఎవరిని ఉద్ధరించడానికి? ఇప్పుడు నువ్వు సారీ చెప్పినంత మాత్రాన జరిగిందంతా మారిపోతుందా? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, ఒక్కరైనా నా మాట వినిపించుకున్నారా? వద్దు వద్దు అని నేనెంత మొత్తుకుంటున్నా ఎవ్వరూ నా మాట వినలేదు. కనీసం నా పెద్దరికానికైనా మీరు గౌరవం ఇచ్చారా? నా అనుభవాన్ని మీరు గుర్తించారా? మీ పాటికి మీరు నిర్ణయాలు తీసుకొని నా మాటని పెడచెవిన పెట్టారు. నేనేం చేయనమ్మా, అప్పటికే ఆ చంద్రికకి వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాను. కానీ తన నా మాట వింటేనే కదా. పాపం, తనకి మనం తప్ప ఎవరున్నారు అని అనవసరమైన మంచితనం చూపించి ఇంత దూరం తీసుకొచ్చింది. కనీసం నేనైనా చంద్రిక మాటకి ఎదురు తిరిగి ఉండాల్సింది. అలా చేసుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి ఎదురయ్యేదే కాదు. ఇప్పుడు రుద్రాణిని కన్విన్స్ చేయడం అసలు జరిగే పనేనా? నాకేం అర్థం కావట్లేదమ్మా. నువ్వే కాదురా, ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినా తను ఎవరి మాట వినదు. ఏ సంబంధం లేనప్పుడే మనం ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు నువ్వు అధికారికంగా తను కట్టుకున్న భర్తవయ్యావు. ఇప్పుడు తనకి నచ్చ చెప్పడం ఆ పరమాత్మ తరం కూడా కాదు. తను మారింది అన్నారు. ఏం మారిందిరా? ఏమీ మారలేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే అప్పటికంటే ఇంకా మూర్ఖంగా మారింది. నువ్వు చంద్రిక సంతోషంగా ఉంటే చూడాలని ఎన్నో కలలు కన్నాను. ఈ జన్మలో మీకు ఆ సంతోషం మిగలకుండా మీ అంతట మీరే చేతులా నాశనం చేసుకున్నారు. ఒక మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ చూస్తూ ఊరుకోలేం కదమ్మా. అందుకే తనని బ్రతికించడం కోసం హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. కానీ ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళడం తప్పు కాదురా, కానీ అంతకు మించి ఆ రుద్రాణి మెడలో నీ చేత తాళి కట్టించింది చూడు, అది పెద్ద తప్పు. ఆ రోజు రుద్రాణి చనిపోతూ ఉంటే అయ్యో పాపం అనుకున్నాను, కానీ ఈ రోజు అది ఎప్పుడు చస్తుందా అని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నాను. అది బ్రతికుండగా మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వదు. మీరొక్కరే కాదు, మీతో పాటు నేను, చివరికి ఆ పసిబిడ్డ కూడా నరకం అనుభవించాల్సి వస్తుంది. ఇది మాత్రం నిజం. ఇప్పుడేం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదమ్మా. చేయడానికి ఏముంది? చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా. అనుభవిద్దాం, అందరం అనుభవిద్దాం. వారంలో ఒక్కరోజు నాతో గడపమను, నాకది చాలు. ఆ మిగిలిన రోజుల్లో నీ జోలికొస్తే అప్పుడు నన్ను అడుగు. ఏ రుద్రాణి, నువ్వు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావు, అర్థమవుతోందా? అసహ్యం కాదు చంద్రిక, ఉన్న నిజం చెప్తున్నాను. అయినా నువ్వు ఒక లాయర్వి, ఎన్ని కేసులు చూసుంటావు చెప్పు? ఎక్కడైనా నా అంత కంఫర్టబుల్గా ఉండే మనిషిని చూసావా? అయినా నాకేం కావాలి చెప్పు? భరత్తో కలిసి తన బైక్ మీద అలా సరదాగా బయట తిరగాలి. ఏదైనా రెస్టారెంట్లో మాకు నచ్చిన ఫుడ్ తిని హ్యాపీగా ఇంటికి రావాలి. వారానికి ఒక్కరోజు తనతో కలిసి సంతోషంగా గడపాలనుకున్నాను. ఇంతకు మించి నేనేం కోరుకుంటున్నాను చెప్పు? అది దక్కాలి అంటే లీగల్గా తాళి కట్టించుకుని భార్య కావాలి. అవునా? అయితే నువ్వు కూడా లీగల్గా భార్యవి కానట్టే కదా చంద్రిక. ఎందుకంటే భరత్కి నీకు సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరగలేదు కదా. మీరు కూడా గుళ్ళో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకునే వచ్చారు కదా. మర్చిపోయావా? భానుమతి గారు మీ పెళ్లిని యాక్సెప్ట్ చేయలేదు, నిన్ను కోడలిగా ఒప్పుకోలేదు. ఎంతకాలం మీ ఇద్దరిని దూరంగా పెట్టిందో నాకు తెలీదనుకున్నావా? ఎన్ని రోజులు మీ అత్తగారి ఆదరణ కోసం ఎదురు చూశావో నేను మర్చిపోయాననుకున్నావా?
చివరికి మీ శోభనం కూడా మీ అత్త భానుమతి గారికి తెలియకుండానే జరిగింది. అలా జరిగిన మీ పెళ్ళే లీగల్ అయినప్పుడు నా పెళ్లి మాత్రం ఎందుకు లీగల్ కాదు? నేను మాత్రం లీగల్గా ఎందుకు భార్యని కాలేను? నీ మెళ్ళో ఉంది తాళైనప్పుడు నా మెళ్ళో ఉంది ఎగతాళెలా అవుతుంది? నాది పెళ్ళే, నేను భార్యనే చంద్రిక. ఆ రోజు ఎంతమంది వద్దు వద్దు అంటున్నా ఎవ్వరి మాట వినిపించుకోకుండా నీ ఆఖరి కోరిక తీర్చాలి అనే ఒక్క ఆలోచనతో నీ మెళ్ళో భరత్ గారి చేత ఇష్టం లేకపోయినా తాళి కట్టించి చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రోజు ఎలాగైనా నీ ప్రాణం కాపాడమని ఆ భగవంతుడిని కోరుకున్నాను. కానీ ఈ రోజు అలా ఎందుకు చేసుకున్నానా అని కుమిలి కుమిలి నా చెప్పుతో నేను కొట్టుకోవాలనుంది. నేను చేసిన తప్పుకి నా భర్త ఎంత నలిగిపోతున్నారో నీకు తెలియట్లేదు. చెప్తాను, నీకు సరైన గుణపాఠమే నేర్పిస్తాను. ఈ పూలు తీసుకెళ్లి పూజారికి ఇవ్వు. నమస్తే అండి. రండి. నమస్తే అండి. నమస్తే. రండి రండి. అరే పిన్ని, మీరు కూడా లేటుగా వస్తే ఎలా చెప్పండి? కాస్త ముందుగా వచ్చి ఏం జరగాలో ఏం చెయ్యాలో అన్ని దగ్గరుండి చూసుకుంటే బాగుంటుంది కదా. రుద్రాణి, రుద్రాణి, ఏంటిదంతా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అదేంటి చంద్రిక అలా అడుగుతున్నావు? ఈ రోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాను. వీళ్ళందరూ నిజంగా నాకు భరత్కి పెళ్ళయిందా లేదా అని అనుమానిస్తున్నారు. వాళ్ళందరి అనుమానాలు తీర్చడానికి ఈ వ్రతం చేసుకుంటున్నాను. ఒక్కొక్కరికి మనం ప్రత్యేకంగా చెప్పలేం కదా. అదే ఈ వ్రతం చేస్తే ఆయనే నా భర్త అనే విషయం అందరికీ ఈజీగా తెలిసిపోతుంది. పంతులు గారు రండి. నమస్కారం. ఏంటి పంతులు గారు, మీరెప్పుడు వస్తానన్నారు? ఎప్పుడు వస్తున్నారు? మీరు ముందుగా వచ్చి అన్నీ చూసుకోవాలని చెప్పానా లేదా? రండి, ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. ఇదిగో అమ్మా, అంతా రెడీగానే ఉంది. మీరు అబ్బాయిని తీసుకుని రండి. అబ్బాయిని తీసుకుని వస్తే పూజ మొదలు పెట్టేద్దాం. అలాగేనండి. ఇదిగో ఇప్పుడే ఆయన్ని తీసుకొని వస్తాను. సరేనా? ఏంటండి ఇంకా ఇలాగే ఉన్నారేంటి? అరే అవతల అందరూ వచ్చేశారు, లేట్ అవుతుంది, త్వరగా రండి. ఎక్కడికి? అదేంటండి, చంద్రికకి చెప్పమని చెప్పాను, మీతో చెప్పలేదా? ఈరోజు మనం వ్రతం చేసుకుంటున్నాం, అయిన వాళ్ళందరూ వచ్చారు, ముత్తైదువులు కూడా వచ్చేశారు. త్వరగా రండి. మీరు వచ్చి పీటల మీద కూర్చుంటేనే వ్రతం మొదలవుతుంది. అరే త్వరగా రండి, ఇప్పటికే ఆలస్యమైంది. రండి, రమ్మంటుంటే. చెయ్యొదులు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అసలు నేనెందుకు నీతో పాటు వ్రతంలో కూర్చుంటాను అనుకుంటున్నావు? అదేంటండి, మీరు నా భర్త, నా మెళ్ళో తాళి కట్టిన భర్త. మీరు కాకపోతే ఇంకెవరు కూర్చుంటారు? షట్ అప్. నీకు నాకు ఏ సంబంధం లేదు. అసలు నీ మెడలో నేను తాళి కట్టానడానికి సాక్ష్యం ఏంటి? ఓ అలా వచ్చారా? మీరు నా మెళ్ళో తాళి కట్టారు, మీరు నా భర్త అని చెప్పడానికి మీకు సాక్ష్యం కావాలి, అంతేనా? చూడండి, ఆ రోజు నేను స్పృహలో లేనప్పుడు నా మీద ప్రేమతో మీరు నా మెళ్ళో తాళి కట్టారు.
అది అక్కడున్న అందరికీ తెలుసు. మీకు చంద్రికకి కూడా బాగా తెలుసు. మీ మనస్సాక్షికి కూడా తెలుసు. అదొక్కటే కాదండి, ఆ రోజు నా పెళ్లికి సాక్ష్యంగా ఉన్న చంద్రిక, నా ఫ్రెండ్ నేత్ర, వీళ్ళందరూ కూడా సాక్ష్యమే. వాళ్ళు కూడా సరిపోరు అంటే ఐసీయూలో పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన డాక్టర్, నర్సులు కూడా సాక్ష్యమే. వాళ్ళేమీ దొంగ సాక్ష్యం చెప్పట్లేదు, ఉన్నదే చెప్తున్నారు. మీ అనుమానం నాకు అర్థమైంది. నేను వాళ్ళకి డబ్బులిచ్చి కొనేశాను అనుకుంటున్నారు కదా. వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళు డబ్బులకి అమ్ముడుపోలేదు, చాలా నిజాయితీ కలవాళ్ళు. అందుకే నేను అడగగానే జరిగిందంతా ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. అలాగే రేపేదైనా అవసరమైతే జరిగిందంతా నిజాయితీగా వచ్చి చెప్తామని నాకు మాట కూడా ఇచ్చారు. చూడండి, చంద్రిక మీ భార్య అనేది ఎంత నిజమో నేను కూడా మీ భార్యనే అనేది అంతే నిజమండి. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా వచ్చి పీటల మీద కూర్చొని వ్రతం జరిపించండి. లేదంటే లేదంటే ఏం చేస్తావు? ఏంటి, నన్ను బెదిరిస్తున్నావా? నేను దేనికి భయపడే రకాన్ని కాదు, ఆ విషయం నీకు బాగా తెలుసు. ఏం చేస్తావు? ఈసారి ఎవరిని కిడ్నాప్ చేస్తావు? భలే వారండి, నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? అప్పుడంటే మీరు నా సొంతం కావాలి కాబట్టి ఏవేవో ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు మీరు నా సొంతం అయిపోయారు. మిమ్మల్ని నేను పిలవాల్సిన అవసరం లేదండి, మీ అంతటా మీరే వస్తారు. అలా వచ్చేలాగా ఇదిగో ఈ తాళే నడిపిస్తుంది. త్వరగా వచ్చేయండి. ముత్తైదువులందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు మనల్ని చూసి కొత్త దంపతుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మరీ వెళ్తారు. కష్టమైన నిష్ఠురమైన భర్తతోనే ఉండాలి. చూడు, నువ్వు మళ్ళీ చాలా అవమానాలు పడాల్సొస్తుంది. అందరి చేత అసహ్యంగా మాటలు పడాల్సొస్తుంది. నా మాట విను. అదే కదా నీ బాధ? ఈ వ్రతం జరగదు అనే కదా నువ్వంతలా ఆలోచిస్తున్నావు? సరే, నువ్వలా చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే ఈ వ్రతం ఎలా జరుగుతుందో చూడు. ఒకవేళ జరగకపోతే అన్నీ వదిలేసి నాతో వస్తావా? జరగకపోతే సంగతి కదా. నిజంగా అలా జరిగితే నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. వ్రతం చక్కగా జరిగిందంటే మాత్రం నువ్వు ఇంకోసారి ఇలాంటి డిస్కషన్ మన మధ్య పెట్టకూడదు. అసలు ఏంటి నీ నమ్మకం? ఆ భగవంతుడే నా నమ్మకం. ఇది దేవుడు చేసిన పెళ్లి. ఆయనే మా ఇద్దరిని కలుపుతాడు. నువ్వు త్వరగా రెడీ అయ్యిరా, వ్రతం దగ్గరుండి చూద్దు గాని, సరేనా? ఏంటి దీనికి ఇంత కాన్ఫిడెన్స్? నాకేం అర్థం కావడం లేదు. యాండి, ఆ రుద్రాన్ని వ్రతానికి ఏర్పాట్లు చేస్తుంది. ఆపమని చెప్పినా వినడం లేదు. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుందండి. తను ఏం ఏర్పాట్లు చేసుకుంటే మనకేంటి? మనం ఆ వ్రతం జోలికి వెళ్ళటం లేదు. నేనైతే పొరపాటును కూడా ఈ గది దాటి బయటికి రాను. ఏం చేస్తుందో చేసుకోమను. మీరు రారనే నేను కూడా చెప్పానండి, కానీ ఆ రుద్రాన్ని వినటం లేదు. తన వ్రతం ఆపటం ఎవరి తరం కాదని చెప్తోంది. తన పాటికి తను అన్నీ చేసుకుంటూ పోతోంది. చూడబోతే ఇంట్లో ఏదో పెద్ద గొడవే జరిగేటట్టుందండి. అయితే కానీ ఏం జరిగినా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను చంద్రిక. ఇదంతా కాదండి. అత్తయ్య గారు చెప్పినట్టు మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదామండి.
ఇక్కడే ఉండి ఈ టార్చర్ అనుభవించడం నా వల్ల కావడం లేదండి. దూరంగా వెళ్ళిపోదాం. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. అంటే ఏంటి చంద్రిక, పారిపోదామంటావా? ఆ రుద్రానికి భయపడి మన ఇంటిని మన ఊరిని వదిలేసి ఎక్కడికో పారిపోవాలంటావా? మీరు ఏదైనా అనుకోండి, ఇక్కడే ఉండి ప్రతి క్షణం గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా బతకడం కంటే దూరంగా వెళ్ళిపోయి మనంతట మనం హ్యాపీగా బతకడం మంచిది. ఉండండి, నేను వెళ్ళి బట్టలు సర్దుతాను, మనం వెళ్ళిపోదాం. నేను రాను, నేను ఇక్కడే ఉంటాను. ఏంటండి మీరు? మరి లేకపోతే భయపడి పారిపోవాలంటావా? నా వల్ల కాదు. అది భయపడి పారిపోవటమని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తే అదే అనుకుంటారమ్మా. భయానికి అసహ్యానికి చాలా తేడా ఉంది. పామునో పులినో చూస్తే ఎవరైనా భయపడి దూరంగా వెళ్తారు. కానీ బురదలో పొర్లాడే పందిని చూస్తే ఎవరికీ భయం కాదు, చీదర, అసహ్యం. దాన్ని కదిలిస్తే ఆ బురద మనకి ఎక్కడ అంటుకుంటుందో అని దూరంగా వెళ్తాం. అది భయపడటం కాదు. ఆ రుద్రాణి కూడా అలాంటి మనిషి. దాన్ని కొట్టినా, తిట్టినా, చీకొట్టినా, బయటికి నెట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. దానికెలాగో పరువు మర్యాదలు లేవు, కానీ మనకున్నాయి కదా, అవి పోగొట్టుకోవడం ఎందుకు? అందుకే దూరంగా వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్రతం జరగడానికి వీల్లేదు. ఏంటమ్మా మనకి కర్మ? చావు బ్రతుకులో ఉన్న మనిషి మీద జాలి చూపించి చివరికి నేను, నా భార్య తనకి భయపడి దూరంగా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే మీరేం భయపడకండి, మీ వెనక నేనున్నాను అని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చే లాయర్స్ అయ్యుండి మేమిలా సొంత ఇంటిని వదిలేసి పారిపోవాల్సి వస్తుంది. యాండి, మీరు అలా ఫీల్ అవ్వకండి. మీరు దానికి ఎలాంటి పేరు పెట్టినా చివరికి దాని అర్థం అదే చంద్రిక. భరత్, నీ బాధ నాకు అర్థం అవుతోందిరా, కానీ ఇక్కడ గొడవలు పడేంత ఓపిక ఎవ్వరికీ లేదు. బాగా ఆలోచించు. పంతులు గారు, నేను రెడీ అండి. మరి మీ ఆయనేరమ్మా? వచ్చేస్తారండి. ఎప్పుడో వస్తే ఎలా? మీరు మీ భర్త గారు వస్తే ఇద్దరినీ కూర్చోబెట్టి కంకణాలు కట్టి పూజ మొదలు పెట్టాలి. సరేనండి, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఈలోగా అని పిలుచుకుని వస్తాను. అలాగే. నాకెందుకో అనుమానంగా ఉంది వదినా. నిజంగా ఈ అమ్మాయికి భరత్కి పెళ్లి జరిగిందంటావా? నాకు అదే అనుమానంగా ఉంది. పెళ్ళైతే మీనాక్షి మనకి చెప్పకుండా ఉంటుందా? నమ్మలేనట్టుగా ఉంది. అయినా చంద్రిక ఉండగా ఈ అమ్మాయిని ఎలా అదే చేసుకుంటాడు? కదా, పెళ్లి కాకుండా వ్రతం ఎలా పెట్టుకుంటారు? ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఇదంతా చూస్తుంటే ఏదో దాస్తున్నారనిపిస్తోంది. అలాగే అనిపిస్తుంది. ఆ. నాకు తెలియగలుగుతాను. చూడు భరత్, నా మీద నీకు ఏమాత్రం ప్రేమ, అభిమానం ఉన్నా ఇక్కడేం మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎదురు మాట్లాడటానికి వీల్లేదు. అమ్మా అది కాదమ్మా నేను చెప్పేది. మాట్లాడటానికి వీల్లేదు అని చెప్తూ ఉన్నాను కదా. ఎదురు మాట్లాడొద్దు, అంతే. యాండి, ముందు మనం వెళ్ళిపోదాం పదండి. ఆ తర్వాత ఆ రుద్రాణిని ఏం చేయాలో ఆలోచిద్దాం. రండి. సరే, లగేజ్ తీసుకుని వస్తాను. ఇదిగోండి. అత్తయ్య, పదండి, రండి.
వచ్చారా? మీ గురించే వస్తున్నాను. పంతులు గారు అక్కడ పూజకి రమ్మంటున్నారు. రండి, పదండి. వదులు. ఏంటండి, టైం అవుతుంది. ముత్తైదువులందరూ వచ్చారు. అవతల వజ్యం వస్తుందని పంతులు గారు హడావుడి పడుతున్నారు. తొందరగా రండి. రండి చెప్తాను. హే, వదులు. నేనేం భరత్ని పూర్తిగా లాగేసుకోవట్లేదు కదా. భరత్ని నీ దగ్గరే ఉంచుకో. కావాలంటే అవన్నీ మనం తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు నువ్వు రా చంద్రిక. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. వచ్చి పీటల మీద కూర్చో. రా. ఏ వదులు. నీ వల్ల, కేవలం నీ వల్ల మానవత్వం అనే పదానికి విలువ లేకుండా పోయింది. ఇక నుంచి జీవితంలో కళ్ళ ముందు మనిషి చచ్చిపోతున్నా సరే అయ్యో పాపం అనడానికి కూడా భయపడే పరిస్థితి తెచ్చావు. ఛీ, సిగ్గు లేకుండా నా స్థానాన్ని షేర్ చేసుకుంటావేమో, కానీ నేను మాత్రం నీలాగా కక్కుర్తి పడేదాన్ని కాదు. ఛీ. అరే, ఏంటిది నేత్ర? ఎందుకు చంద్రిక నన్నిలా అపార్థం చేసుకుంటుంది? నేను నిజంగా మనస్ఫూర్తిగానే తనని పిలిచాను. నిజంగా నాకు వాళ్ళిద్దరిని విడదీయాలని లేదు నేత్ర. ఈ ప్రపంచంలో నీ అంత ఉదారంగా ఎవ్వరూ ఆలోచించరేమో రుద్ర. ఇప్పుడు నువ్విస్తున్నావే బంపర్ ఆఫర్. అదే చంద్రిక ప్లేస్లో నువ్వుండి నీ ప్లేస్లో చంద్రిక ఉంటే అప్పుడు తెలుస్తుంది. తను నీలాగే భర్తని షేర్ చేసుకుంటాను అంటే నీకు అప్పుడు తెలుస్తుంది తను పడే బాధేంటో. నేను నిన్ను చూసి ఇంతకుముందు జాలి పడేదాన్ని. ఇప్పుడు నాకు నీ మీద అసహ్యం కలుగుతోంది. అయ్యో పాపమన్న పాపానికి వాళ్ళ జీవితాలకి శాపంలా మారి వాళ్ళని పట్టి పీడిస్తున్నావు. నువ్వు మారవ్. ఛీ. కాదు నేత్ర. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీ నారాయణాయ నమో నమః. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం ఆచమ్య కేశవాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. నమస్కారాన్ని సమర్పయామి. అందరూ నమస్కారం చేసుకోండి. బాబు, కొబ్బరికాయ కొట్టండి. ఓం రమా సత్యనారాయణ స్వామి నమో నమః. నైవేద్యం నారికేళఫలం సమర్పయామి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నారికేళఫల నైవేద్యం సమర్పయామి. ఓం కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీపం దర్శయామి. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. బాబు, వ్రతం పూర్తయింది. అమ్మా, స్వామివారికి దండం పెట్టుకొని మీ భర్త ఆశీర్వాదం తీసుకుంటే మీకంతా శుభం జరుగుతుంది. ఏవండి, నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మన కాపురం మీద ఎవ్వరి కళ్ళు పడకూడదు.
నన్ను దీవించండి. నన్ను మోసం చేసి నాకిష్టం లేకపోయినా నా జీవితంలోకి వచ్చావు. ఈ జన్మకే కాదు, ఏ జన్మకి నిన్ను భారీగా యాక్సెప్ట్ చేయలేను. నా జీవితాన్ని నాశనం చేసిన నువ్వు సర్వనాశనం అయిపోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఏంటమ్మా ఇది? నీ భర్త అలా చేదరించుకుని వెళ్ళిపోతున్నాడేంటి? చక్కగా వ్రతం చేసుకున్నారు. భార్య నెత్తిన 4 అక్షతలు వేసి దీవించాల్సింది పోయి అలా కోపంగా వెళ్ళిపోయాడేంటి? ఇలా అయితే ఎలాగమ్మా? ఏం పర్లేదులేండి. అయినా నా మీద కోప్పడిందెవరు? నా భర్తే కదా. భార్యాభర్తలన్న తర్వాత ఆ మాత్రం కోపతాపాలు లేకుండా పోతాయా? భర్త ఏమన్నా భార్య సర్దుకుని పోవాలి. ఎంత కోపం ఉన్నా నా పక్కనే కూర్చొని చక్కగా వ్రతం చేయించారు. నాకంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు కోపడ్డ ఆయనే సాయంత్రం అయ్యేసరికి అన్నీ మర్చిపోయి నవ్వుతూ పలకరిస్తారు. భార్యాభర్తల మధ్య ఇలాంటివి సహజమే కదా. ఏం పిన్ని, ఇవన్నీ మీకు తెలీదా? నిజంగా నీలో ఎంత మార్పు వచ్చిందమ్మా? మేం చూస్తుంది ఇదివరకు రుద్రాని నేనా? నీలో చాలా మార్పు చూస్తున్నాం. ఆడదానికి కావాల్సింది ఓర్పు, సహనం. ఆ రెండు నువ్వు అలవాటు చేసుకున్నావు. ఇక నీ జీవితానికి ఏ ఇబ్బంది లేదు. నన్ను మార్చింది ఇదిగోండి ఈ తాళి. ఆయన నా మెళ్ళో తాళి కట్టిన వేళ విశేషం ఏంటో కానీ నాకు తెలియకుండానే నాలో ఓర్పు, సహనం వచ్చాయి. పిన్నిగారు, పిలవగానే మీరందరూ వచ్చారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. చాలా థ్యాంక్స్ అండి. అందరూ తీర్థప్రసాదాలు తీసుకొని భోజనాలు చేసి మరీ వెళ్ళాలి. మర్చిపోకండి. అలాగే అమ్మా. చంద్రిక, ఈ రుద్ర అనే విషయంలో మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ ఉండాలి. ఏ రోజు ఏం ప్లాన్ చేస్తుందో, మనల్ని ఎప్పుడు బెదిరిస్తుందో, ఎలా బెదిరిస్తుందో తెలియకుండా రోజు భయంగా బ్రతకడం నా వల్ల కాదు. నేను అదే ఆలోచిస్తున్నానండి. ఆలోచించడానికి ఏమీ లేదు చంద్రిక. ఆ రుద్రానికి భయపడి మనం ఎక్కడికో పారిపోవాల్సిన అవసరం లేదు. అయినా మనం తనకెందుకు భయపడాలి? మోసం చేసింది తను, మనం జాలి చూపించాం. అది తప్పైంది. మన మంచితనాన్ని అవకాశంగా తీసుకొని ఆ రుద్రాన్ని ఇంత నాటకం ఆడింది. దాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఏమండి ఏమండి భోజనం చేద్దాం రండి. నేను తినను. అదేంటండి, ఉదయం నుంచి ఏమీ తినలేదు. రండి. నాకు ఆకలిగా లేదు.
కానీ నాకు ఆకలవుతుంది. వ్రతం చేసుకొని పస్తులతో ఉండకూడదు. రండి. నీ కాకలేస్తే నువ్వెళ్ళి తిను, అంతేకాని నన్ను పిలవకు. వెళ్ళు. మీరు రావాలి. మీరు భోజనం చేసిన కంచంలోనే నేను తినాలి. ఏ, ఈ ఓవర్ యాక్షన్ ఏమైనా ఉంటే బయట ఇంకెక్కడైనా పెట్టుకో, నా దగ్గర నీ శకలు చూపించకు. కట్టుకున్న భర్త మీరైతే నేను బయటెక్కడికో వెళ్ళి ఎలా ఓవర్ యాక్షన్ చేస్తానండి? ఏదైనా మీ దగ్గరే, మీతోటే. ఏ, వదులు. పిచ్చి పిచ్చి పనులు చేస్తే పీక పిసికి చంపేస్తాను. చావు గురించి నా దగ్గర చెప్తున్నారా? నేను పోతే మీ చేతుల్లోనే పోవాలని ఎప్పుడో కోరుకున్నాను. ఇప్పుడు ఆ పని చేస్తానంటే ఇంకా అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? చంపండి. అసలు నువ్వు మనిషివే కాదు. నీ మీద జాలిపడి చాలా పెద్ద తప్పు చేశావు. అయ్యో పాపం అనుకున్నందుకు చివరికి నాకే పెద్ద తలనొప్పిలా తయారయ్యావు. నిన్ను ఎలా వదిలించుకుంటానో చూస్తూ ఉండవే. అది జరగని పనండి. చావే నన్ను మీ నుంచి దూరం చేయలేకపోయింది. అలాంటిది మీరు నన్ను ఎలా వదిలించుకుంటారు చెప్పండి? నా మీద కోపంతో మీరిలా భోజనం చేయకుండా అలగడం అస్సలు మంచిది కాదు. రండి. ఏదైనా ఉంటే భోజనం చేశాక మాట్లాడుకుందాం. రండి. రమ్మంటుంటే. ఏయ్, వదులు. ఒక్కసారి చెప్తే అర్థం కదా. పో వదలికి. అయ్యో రక్తం. అయ్యో రక్తం. అయ్యో, చెప్తే నీకు అర్థం కాదా? పట్టు. వద్దండి, వద్దు. ఎందుకు నన్ను పదే పదే ఇరిటేట్ చేస్తావు? ఏంటండి, నాకు దెబ్బ తగిలిందని బాధపడుతున్నారా? పర్లేదండి. నన్ను కొట్టినా తిట్టినా మీరే కదా. నన్ను కొట్టే హక్కు మీకుంది. మీరు ఏం చేసినా పర్లేదండి. మీరేం చేసినా నాకు ఆనందమే. ప్లీజ్ రుద్రాణి, నీకు దండం పెడతాను. నన్ను టెన్షన్ పెట్టకు. ఇప్పటికే నా తల పగిలిపోతుంది. నువ్వింకా నన్ను ఇరిటేట్ చేసి చంపకు. దయచేసి వెళ్ళిపో. వెళ్తాను, కానీ మీరు భోజనం చేయకుండా ఉంటే నేను తట్టుకోలేను. రండి. మీకోసం భోజనం రెడీగా ఉంది. నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. మీకోసం వెయిట్ చేస్తాను. భగవంతుడా, ఇదెక్కడి దరిద్రం స్వామి. చచ్చేదాన్ని చావనివ్వకుండా బ్రతికించి నన్ను చంపుతున్నావు. ఛ! ఏమైంది? ఆ బ్లడ్ ఏంటి? ఏం లేదులే నేత్ర. రక్తం కార్చుంటే ఏం లేదంటావేంటి? ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. ఏం అవసరం లేదు. తను భోజనం చేయడానికి వస్తానన్నారు. నేను దగ్గరుండి వడ్డించాలి. హ, కనీసం ఫస్ట్ ఎయిడ్ అయినా చేసుకోవే. బ్లడ్ పోతోంది. పద. నేత్ర ప్లీజ్, వద్దంటున్నాను కదా. వదిలే.
భరత్ గారు. ఏంటి మళ్ళీ మీరొచ్చారా? అసలు నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరా? అది కాదండి, రుద్ర తలకి దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తోంది, హాస్పిటల్కి రానంటోంది, ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించుకోవడం లేదు. అయితే నేనేం చెయ్యాలి? అది కాదండి, ఉదయం నుంచి తనేమీ తినలేదు, నీరసంతో ఉంది, ఇప్పుడు బ్లడ్ కూడా పోతోంది. పోతే పోనీయండి, అయినా తనకేం కాదు. తను చంపే రకమే గాని చచ్చే రకం కాదు. అయినా నన్ను బాధ పెట్టి నరకం చూపించకుండా తనెక్కడికి పోతుంది? సరే చూద్దాం పదండి. ఏయ్, ఏంటి నీ డ్రామాలు? బ్లడ్ వస్తుందని తెలుసు కదా, వెళ్తే హాస్పిటల్కి వెళ్ళాలి, లేదంటే ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవాలి. అంతేగాని ఇలా అందరి ముందు షో ఆఫ్ చేయాలా? పట్టు. వద్దు, వదిలేయండి. వదిలేస్తే పోతావు. పోయినా పర్లేదు, నేను పోతే అందరికీ మంచిదే కదా. చూడు రుద్రాణి, నీతో వాదించే ఓపిక తీరిక నాకు లేవు. అనవసరంగా నాకు హెడ్ఏక్ తెప్పించుకో. ముందు ఫస్ట్ ఎయిడ్ చేయించుకో. ఏంటి రుద్ర ఈ మొండితనం? అతను నీకోసం మెడికల్ కిట్ తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తానంటున్నారు కదా, చేయించుకో. నాకు కావాల్సింది ఫస్ట్ ఎయిడ్ కాదు, ఫస్ట్ ఆయన భోజనం చెయ్యాలి. ఆయన భోజనం చేస్తే నేను ఆయన ఏం చెప్పినా చేస్తాను. ఇప్పుడు నేను భోజనం చెయ్యాలి, అంతే కదా? సరే, తింటాను. పద. నేను వడ్డిస్తాను. చాలు. నా మీద కోపంతోనో లేదా నన్ను సాటిస్ఫై చేయడానికో తినడం కాదు, మీరు కడుపు నిండా తినాలి. తినండి. రుద్రాణి గారు, ఎస్. రుద్రాణి గారు, మీ మీద కేసు ఫైల్ అయింది. ఇదిగోండి అరెస్ట్ వారెంట్. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? ఎందుకు అరెస్ట్ అవుతున్నావో తెలుసుకోలేని అమాయకురాలివి కాదని నాకు బాగా తెలుసు రుద్రాణి. వారెంట్ ఇష్యూ అయిన తర్వాత ఇక నువ్వు చేయడానికి ఏమీ లేదు. ఆ విషయం నీకు బాగా తెలుసు. నీ అంతట నువ్వు వస్తే మర్యాదగా తీసుకుని వెళ్తాం, లేదంటే... నేనెప్పుడు చట్టాన్ని గౌరవిస్తాను ఇన్స్పెక్టర్, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ని. ఆ విషయం మీకు బాగా తెలుసు. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి. ఒక్క 2 నిమిషాలు ఇచ్చారంటే నా భర్తతో మాట్లాడి వస్తాను. అసలు మీ మీద కేసు పెట్టిందే వాళ్ళైతే ఇంకా వాళ్ళతో ఏం మాట్లాడతారు?
కేసు పెట్టారు కాబట్టే వాళ్ళతో మాట్లాడతాను. జస్ట్ 2 minutes. ఓకే, వెళ్ళి మాట్లాడుకోండి. 2 కాదు 5 నిమిషాలు ఇస్తున్నాను. 6వ నిమిషంలో మీరు రావాలి, లేదంటే మేం లాక్కొని వెళ్లాల్సి వస్తుంది. ఓకే. ఏంటి భరత్ ఇది? మీరందరూ నాకు పునర్జన్మనిచ్చి మీరు నా మీద కేసు పెట్టడం ఏంటి? నువ్వు చంద్రిక లేకపోతే నేను లేను. మిమ్మల్ని నేనెప్పుడూ దైవంగానే చూస్తాను. అలాంటిది మీరు నా మీద ఇలా కేసు పెట్టడం ఏంటి? నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ చాలు గాని పోలీసులు వచ్చారు కదా, వెళ్ళు. నిన్ను లీగల్గా ఎదుర్కొంటాం. నీ మెడలో తాళుందనే కదా ఇంత ధైర్యంగా వచ్చి ఇంట్లో చేరావు. ఆ తాళికి విలువ లేదు. లీగల్గా ఈ పెళ్లి చెల్లదు అని నేను ప్రూవ్ చేస్తాను. భరత్, ఇంతకు ముందంటే మీరు నా మీద ఏ కేసులు పెట్టినా నన్ను బయటికి నెట్టినా నేనేం ఫీల్ అయ్యేదాన్ని కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఇప్పుడు నేను నీ భార్యని. ఇక్కడ ఏం జరిగినా పోయేది మనింటి పరువు. ఫలానా భరత్ గారు తన రెండో భార్య మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అని అందరూ మాట్లాడుకుంటారు. నువ్వు, నేను, చంద్రిక ముగ్గురం కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే ప్రాబ్లంకి ఇలా కేసులు పెట్టుకుని అరెస్టుల దాకా వెళ్లాల్సిన అవసరం ఏముంది? భరత్, ప్లీజ్ ముందు కేసు విత్డ్రా చేసుకో. ఏంటి, భయంగా ఉందా? ఒక భార్య ఉండగా మరో ఆడదానితో జరిగే పెళ్లి లీగల్ కాదు. తను అసలు పెళ్లిగా కన్సిడర్ చేయరు. ఆ విషయం నీకు కూడా తెలుసు. కోర్టుకు వెళ్తే నీకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని కూడా నీకు తెలుసు. అందుకే ఇప్పుడు కేసు విత్డ్రా కోసం కొత్త డ్రామా స్టార్ట్ చేశాం. భలేవారు, నేను చావుకే భయపడను దాన్ని. ఆఫ్టర్ ఆల్ ఈ కేసెస్కి భయపడతానా? నేను కేవలం నీ గురించే ఆలోచిస్తున్నాను. ఇప్పుడేంటి, నేను జైలుకెళ్ళాలి అంతేనా? ఆనందంగా వెళ్తాను. కానీ నువ్వనుకుంటున్నట్టు నీ జీవితం నుంచి మాత్రం వెళ్ళను. నువ్వు నన్ను భార్యగా ఒప్పుకునే రోజొస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు నా మెళ్ళో తాళి కట్టిన ముహూర్త బలం అలాంటిది. భరత్, నేను ఆల్రెడీ పంతులు గారికి చూపించాను. నువ్వు తాళి కట్టిన వేళ చాలా గొప్ప సమయం అంట. దానివల్ల పోయిన ప్రాణం కూడా తిరిగొస్తుంది అన్నారు. అలాగే నేను బతికాను కదా. ఈసారి మళ్ళీ లేవకుండా చచ్చిపోయే ఏర్పాటు నేను చేస్తానులే. వెళ్ళు. అలాగే వెళ్తాను. మీకు మీ మీద నమ్మకం, నాకు నా ప్రేమ మీద నమ్మకం. ఇప్పుడు నా ప్రేమకి తోడుగా ఈ తాళిబంధం కూడా చేరింది. నన్ను ఏ చట్టం, న్యాయం ఏమీ చేయలేదు. సంతోషంగా వెళ్ళి సరెండర్ అవుతాను. నన్ను ఆశీర్వదించు. తొందరలోనే నీ దగ్గరకు వస్తాను. ఈ సెంటిమెంట్లు, ఎక్స్ట్రా డ్రామాలన్నీ కట్టిపెట్టి బయలుదేరు. రుద్రాణి గారు, మీకిచ్చిన 5 నిమిషాలు అయిపోయింది. ఇంకొస్తారా? పిలుస్తున్నారు, వెళ్ళు.
రుద్ర, చూసావా నేత్ర, నా భర్తే నా మీద కేసు పెట్టాడు. నాకు ఆయనకి జరిగిన పెళ్ళే కాదంట. నేనసలు అతని భార్యనే కాదంట. నేను అన్యాయంగా వచ్చి ఇంట్లో చేరానని నా మీద కేసు ఫైల్ అయింది. చంద్రిక ఒక్కతే కాదు, తనతో పాటు భరత్ కూడా కలిపి కేసు ఫైల్ చేశారు. నేను ఎలాగైనా అరెస్టు కావాలనేది ఆయన కోరిక నేత్ర. అందుకే ఎదురు మాట్లాడకుండా వెళ్తున్నాను. అది కాదు రుద్ర, ఇలాంటి పరిస్థితి రాబోతోందని నేను నీకు ముందే చెప్పాను కదా. అప్పుడే నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నేత్ర. ఎందుకంటే చంద్రిక భరత్లతో నా ప్రయాణం ఈ రోజుది కాదు. వాళ్ళు ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తారో నాకు బాగా తెలుసు. అయినా భర్త నిప్పుల్లోకి దూకమంటే సీత మారు మాట్లాడకుండా దూకేసింది. అలాంటిది నా భర్త చెప్తే నేను జైలుకి వెళ్ళలేనా? ఆనందంగా వెళ్తాను. నువ్వేం వర్రీ అవ్వకు. సీత పునీతలాగా ఎలా తిరిగొచ్చిందో నేను అలాగే బయటకొస్తాను. నా తాళే నన్ను కాపాడుతుంది. పోయిన ప్రాణాన్నే నిలబెట్టిన ఈ తాళికి కేసు ఒక లెక్క చెప్పు.